పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ గీతా భగత్ గారు. హలో, హవ్ యూ? ఫైన్. చాలా సీనియర్ యాంకర్ అని చెప్పుకోవచ్చు చిరంజీవి గారు. చెప్పచ్చు చాలా ఈవెంట్లు చేసి ఉంటారు. మెగాస్టార్ గారిది 70 సెలబ్రేషన్ ఈవెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకంటే? ఇట్స్ లైక్ డెఫినెట్గా చిరంజీవి గారి బర్త్డే అంటే చిరంజీవి గారి ఆయన ఒక్కరి బర్త్డే అని కదా, ఆ సెలబ్రేషన్స్ ఆ ఇంటి వరకు పరిమితం కాదు, మనందరికీ కూడా. ఇన్ఫ్యాక్ట్ సినిమా ఇండస్ట్రీతో పాటు సినిమాని ఇష్టపడే ఫ్యామిలీస్ అందరూ చిరంజీవి గారిని ఇష్టపడతారు. ఈ బర్త్డే ఒక పెద్ద పండుగ అనమాట. సంక్రాంతి, దసరా ఇవన్నీ ఎలా కామనో చిరంజీవి గారి బర్త్డే August 22 అంత కామన్ అనమాట. అండ్ మెగాస్టార్ గారివి 2 సినిమాలు రిలీజ్ అవుతుంది, విశ్వాంబర అండ్ అనిల్ రావు గారు. సమ్మర్కి ఒకటి అండ్ సంక్రాంతికి ఒకటి. ఎట్లా అనిపిస్తుంది? మీ ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది? యా, ఐమ్ వెరీ ఎక్సైటెడ్. లైక్ రేపు కొంచెం గ్లిమ్స్ రాబోతుంది అనిల్ రావుపూడి గారిది. వెయిటింగ్. అనిల్ గారు ఎనర్జీ అండ్ చిరంజీవి గారి ఎనర్జీ స్క్రీన్ మీద చూడడానికి ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అట్ ద సేమ్ టైం విశ్వాంబర ఐ థింక్ డేట్ చేంజ్ అయింది మధ్యలో, బట్ చాలా రోజులు అయిపోయింది బాస్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా అని అది ఉంటుంది కదా. సో ఈసారి మరి ఆ సినిమా ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ చేసుకుందాం, దాని తర్వాత విశ్వాంబర సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ చేసుకుందాం, దాని తర్వాత కంటిన్యూషన్ సంక్రాంతి చేసుకుందాం. మీరే యాంకరింగ్ ఐ విష్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అన్నిటికీ కాకపోయినా దాంట్లో కొన్నిటికి. ఓకే. ఇంకా మెగాస్టార్ గారి ఫేవరెట్ డైలాగ్? మొక్కే కదా అని పీకేస్తే పీకకొస్తా. ఇది నేను ఎన్ని ఈవెంట్స్లో చెప్పానంటే ఫస్ట్ వచ్చే డైలాగ్ అదనమాట. సో బట్ యా, నేను ఆయనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఆయన సినిమాలు ప్రమోట్ చేయడం జరిగింది. వెనెవర్ అంటే ఎప్పుడు నేను ఆయన్ని కలిసినా ఒక అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటారు అసలు అనిపిస్తుంది. ఆయన చూడని స్టార్డమ్ లేదు, ఆయన చూడని సక్సెస్ లేదు. బికాజ్ ఒక కళ హీరో అవ్వాలి అని అనుకుంటే చిరంజీవి గారే ఇన్స్పిరేషన్, దేవుడు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి. సో అలాంటి దేవుడిని చూడడం, కలవడం, ఆయన బర్త్డే హోస్ట్ చేయడం, ఇంతకంటే భాగ్యం దొరుకుతుందా? అంటే మెగాస్టార్ గారికి 70 years వచ్చినా సరే ఇంకా చూడడానికి అదే గ్రేస్, అదే ఐ మీన్ లుకింగ్ చూడడానికి కానీ అట్లానే ఉన్నారు ఇంకా. కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది ఆయన డైట్ ఫుడ్ కానీ ఆయన చేసుకునే డైలీ క్వాంటిటీ, మీకు ఆయనలో నచ్చేది క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ పాజిటివిటీ అనుకోవాలి నేను. ఆయన చాలా మంచి వ్యక్తి. మేబీ మంచితనం గ్లో ఇంకా ఎక్కువగా షైన్ అవుతుందేమో. అట్ ద సేమ్ టైం 70 నిజం నాకైతే తెలీదు. నాకైతే ఆయన 70 అంటే నేను నమ్మట్లేదు. బేసిక్గా రీసెంట్గానే చూసాం వాల్తేరు వీరయ్యలో ఆయన స్టెప్స్ చూసాం మనము. ఆ గ్రేస్, ఆ క్రేజ్, ఆ షైన్ ఏది తగ్గలేదు ఆయనలో. 70 కాదు, ఇంకా ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు ఆయన అంతే ఉంటారు. అలానే ఉండాలి కూడా. యా. ఓకే. రేపు స్టాలిన్ మూవీ రిలీజ్ అవుతుంది. అది కాకుండా మీకు బాగా నచ్చిన మూవీ అంటే ఏ మూవీ అని చెప్పొచ్చు, రిలీజ్ అయితే బెటర్ అని? ఇంకా నాకు ఇంద్రా సినిమా ఎందుకో చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ ఫిలిం లైక్ చాలా 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 ఇష్టం. అందులో డైలాగ్స్ కానీ, అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ అది అండ్ చిరంజీవి గారి పాటలో రామ చిలకమ్మ నేను పిచ్చగా పాడేదాన్ని చిన్నప్పుడు. సో చూడాలని ఉంది ఈ సినిమా. అదొకటి. స్టాలిన్, ఠాగూర్. సో అఫ్ కోర్స్ ఒక సినిమా కాదు, చాలా ఉన్నాయి. బాస్ సినిమాల పేర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే అలా. యా. ఈవెంట్కి ఎంతమంది గెస్టులు వస్తున్నారు ఇన్ఫార్మ్ అనేది మీకు తెలుసుద్ది కదా? ఫ్యూ అంటే అనిల్ గారు ఉన్నారు అని తెలుసు, అండ్ ఇంకొంతమంది డైరెక్టర్స్ వస్తున్నారు, చాలా మంది యంగ్ యాక్టర్స్ కూడా వస్తున్నారు. అంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదైనా ఉంటే ఇప్పుడు మనం స్టేజ్ మీద తెలుసుకుంటాం. ఎవరు వస్తారో ఆన్ ద స్పాట్ మనం పిలిచేయడమే. యా. బాస్ బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? బాస్ బర్త్డే అది మామూలుగా కాదు. వేర్ ఈజ్ ద పార్టీ అంటే వేర్ ఈజ్ ద పార్టీ. అన్ని చోట్ల పార్టీ ఉంటుంది ఇప్పుడు. యా. ఫస్ట్లీ అసలు సుమన్ టీవీ ముఖంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అన్నయ్యకి, ఇండస్ట్రీ అన్నయ్యకి, అండ్ ఒక అద్భుతమైన యాక్టర్కి, హీరోకి సో బర్త్డే విషెస్ తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.